హాయ్ ఫ్రెండ్స్, మనం హిందీని మాట్లాడడం నేర్చుకుందామా? అయితే నాతో పాటు రండి. మనకు పేర్లతో పాటు సర్వనామం కూడా తెలిసి ఉండాలి. సర్వనామం అంటే ఏంటిది? పేర్లకు బదులుగా వాడే పదాలని సర్వనామం అంటారు. ఆ సర్వనామంలో ముందుగా మై, నేనుతో మొదలవుతుంది. ఏదైనా మన గురించి మనం చెప్పాలనుకుంటే మనం పేరు చెప్పలేం కదా, అప్పుడు హిందీలో మై అని పలకడం జరుగుతుంది. మై తర్వాత ఏంటి? తూ, నీవు, నీవు, తూ. తూ అంటే మనం ఎక్కువగా మనకంటే చాలా చిన్న వాళ్ళని కానీ లేదంటే చాలా గారభంగా కానీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ని కానీ తూ అనే పదంతో మనం ఉపయోగించడం జరుగుతుంది. ఆ తర్వాత తుమ్. తుమ్ అనేది మన తోటి వాళ్ళతో కానీ ఎవరితో అయినా చెప్పవచ్చు. ఆ తర్వాత ఆప్, మీరు. మీరు అనేది పెద్దవారిని మనం మర్యాద సూచకంగా పలికే పదం అన్నమాట. ఆ తర్వాత ఆప్, తమరు. ఆప్కైనా ఆప్కి మీరు అన్నా తమరు అన్నా ఆప్ అనే వాడతాం మనం హిందీలో, అర్థమైందా? ఆ తర్వాత మనం అనే మాటని వాడాలంటే మనం హమ్ అనే పదాన్ని వాడాలి. మనం అనే దాన్ని కూడా హమ్ అని వాడతాం. ఆ తర్వాత మేము, మేము అనే పదాన్ని కూడా హమ్ అనే పదంతో ఉపయోగించడం జరుగుతుంది. ఆ తర్వాత వహ్. వహ్ అంటే అతడు, అది. వహ్, ఆమె. అతడికి కానీ ఆమెకి కానీ అదికి కానీ 3 పదాలకు కలిపి వహ్ అనే ఒక పదమే వాడడం జరుగుతుంది. ఆ తర్వాత యహ్. యహ్, యహ్. ఇక్కడ 3 యహ్లు రాశాను నేను. ఎందుకు? ఇతడు అన్నా, ఈమె అన్నా, ఇది అన్నా మనం హిందీలో యహ్ అనే పదమే వాడతాము. అయితే ఇక్కడ వహ్ అనేది ఒక్కరిని సూచిస్తుంటే అక్కడ దూరంగా ఉన్నదాన్ని వహ్ అనే పదంతో మనం సూచిస్తే, దగ్గరున్నదాన్ని యహ్ అనే పదంతో సూచిస్తే, ఇదే దగ్గర దూరం ఉన్నవి ఒకవేళ ఒకటి కంటే ఎక్కువగా ఉంటే దానిని ఏ, వే అనే పదాలతోటి సూచించడం జరుగుతుంది. ఏ, ఇవి, వీరు. వే, అవి, వారు. మనుషులనైతే వీరు, వారు అంటాం. వస్తువులనైతే ఇవి, అవి అని అంటాం. ఇక్కడ కూడా ఇది అనేది వస్తువుని వాడడం జరుగుతుంది, అది అనేది వస్తువుల గురించి వాడడం జరుగుతుంది. వస్తువులు కానీ లేదంటే ఏదైనా పశువుల పక్షులను గురించి కానీ వహ్ అనేది వాడడం జరుగుతుంది. అది అనేది సూచించడం జరుగుతుంది తెలుగులో. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఒక్కసారి దీన్ని ఒకసారి మీరు గమనించండి. మై, తూ, తుమ్, ఆప్, హమ్, వహ్, యహ్, ఏ, వే. ఈ పదాలు మీరు గుర్తుపెట్టుకుంటే మీకు సర్వనామం గురించి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఆ సర్వనామ పదాలు ఏంటి? మై,